కర్నూలులోని ఆర్కా హాస్పిటల్లో రాయలసీమలోనే మొదటిసారిగా లివర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ ప్రారంభించామని ఆర్కా హాస్పిటల్ వైద్యులు జి రితేష్ రెడ్డి తెలిపారు. కర్నూలు ఆర్కా ఆసుపత్రి మరియు గ్లేనిగల్స్ ఆసుపత్రి హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ అతి త్వరలో కర్నూలులో ప్రారంభమవుతుందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. 100 మంది లివర్ వ్యాధిగ్రస్తుల్లో 10 మందికి మాత్రమే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుందని, మిగిలిన వారికి మందుల ద్వారానే నయం చేయవచ్చన్నారు. కాలేయ వ్యాధిపై మరియు కాలేయ మార్పిడిపై పేషెంట్లకు అవగాహన కల్పిస్తామని, కాలేయ మార్పిడి అందరికీ చేయమని, కాలేయ మార్పిడి చేస్తే కోలుకునే వారికి మాత్రమే చేస్తామని తెలియజేశారు. నా పేరు డాక్టర్ రితేష్ రెడ్డి. నేను ఆర్కా హాస్పిటల్స్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు మనం ఇక్కడికి మీట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనము లివర్ డిజీజ్ పేషెంట్స్ ఎవరైతే క్రానిక్ లివర్ డిజీజ్తో బాధపడుతున్నారో వాళ్ళకి కంప్లీట్ ట్రీట్మెంట్ ఏంటి అన్నది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే లివర్ డిజీజ్ పేషెంట్ లైఫ్ స్పాన్ అనేది తగ్గుతుంది. నార్మల్గా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి లివర్ డిజీజ్. కేటగిరీ ఏ, బి అండ్ సి అని. ఎంత తీవ్రత ఉంది లివర్ డిజీజు, ఎటువంటి పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే ప్రయోజనం ఉంటుంది, ఎవరికైతే సింపుల్ ఎండోస్కోపీ మెడిసిన్స్ ఇవన్నీ సహాయపడతాయి, ఎవరికైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందో దీని గురించి చాలామందికి తక్కువ అవగాహన ఉంది. దానికోసమని మన ఆర్కా హాస్పిటల్స్లో గ్లినికల్స్ గ్లోబల్ హాస్పిటల్తో టైఅప్తో పాటు మనము లివర్ డిజీజ్ ట్రాన్స్ప్లాంటేషన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశాము. దీంట్లో జరిగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎటువంటి పేషెంట్ ట్రాన్స్ప్లాంట్కి వీలు పడతారు, ఎటువంటి పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ లేకుండా మెడిసిన్స్తోనే బాగుపడతారు అన్నది మనము డీటెయిల్గా అసెస్మెంట్ చేసి, ఎవరైతే లివర్ ట్రాన్స్ప్లాంట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉండదు.